పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే తెలంగాణ రైజింగ్ కు వేలాయ. సో తెలంగాణ 2045 రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి వేలైంది. సో ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరగనుంది ఈ కార్యక్రమం. సో ఈ కార్యక్రమానికి సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేల సంఖ్యలో కంపెనీ ప్రతినిధులు కూడా రానున్నారు దేశ విదేశాల నుంచి. సో దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. విశ్వ యువనికపై రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు జరగనుంది. సో నేడు ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అలాగే మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా జరుగుతుంది. హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ రంగాల నిపుణులతో చర్చా గోష్ఠులు కూడా జరగనున్నాయి. సో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఓఎన్జీయూలు అలాగే 2 రోజుల సదస్సుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇదే అంశానికి సంబంధించి సీఎం చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. నిన్నటి వరకు ఒక లెక్క, సబ్మిట్ తర్వాత మరో లెక్క అంటూ కూడా కామెంట్ చేశారు. సో నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగులేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ప్రజలకు 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపారు ఆయన ఎక్స్ వేదికగా. ఇక్కడ చూసుకుంటే ఏ వర్గానికి న్యాయం చేశారు, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కూడా ప్రతిపక్షాల ఒక ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తున్నాయి. భూములు అమ్మకపోతే పూట గడవని స్థితి ఏర్పడింది. బీజేపీ మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. నిన్న చూసుకున్నాం గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సో 25 మంది వరకు దుర్మరణం చెందారు ఈ ప్రమాదంలో. సో ఊపిరాడికే ఎక్కువ మంది మృతి చెందారు. అనుమతులు లేని నిర్మాణం, కూల్చివేతలు అడ్డుకున్న ఉన్నతాధికార ఘనం. ఇదే దృశ్య ఇక్కడ చూసుకోవచ్చు మనం. అగ్నికి ఆహుతైన గోవాలోని నైట్ క్లబ్ లోని లోపలి భాగం ఇది. సాక్షులు కూడా ప్రధానంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశమే ఇక్కడ ఉంది. ఫ్యూచర్ సిటీలో సర్వం సిద్ధం, నేటి నుంచి గ్లోబల్ సంబరం. సో భారత గ్రోత్ ఇంజిన్ గా తెలంగాణ, భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి నుంచి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. సో నిన్నటి వరకు ఒక లెక్క, సమ్మిట్ తర్వాత మరో లెక్క. సో ఇందాక కూడా చూసుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. ఇక్కడ చూసుకుంటే హామీలు ఇస్తే సై, పలు ప్రతిపాదనలతో ముందుకొస్తున్న విదేశీ వర్సిటీలు. సో మన దేశంలో యూనివర్సిటీలు పెట్టడానికి, విద్యలో గొప్ప గొప్ప అవకాశాలు అందించడానికి ఎన్నో హామీలు అలాగే ఎన్నో కొత్త కొత్త ఐడియాలతో విదేశీ సంస్థలు, యూనివర్సిటీలు కూడా మన దేశం వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా హైదరాబాద్ లో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటుకు మొగ్గు, కొత్త కోర్సులు డిజైన్ చేస్తాం, అంతర్జాతీయ ఫ్యాకల్టీ కూడా అందిస్తాం. సో ఇప్పటికే పలు దేశాల వర్సిటీల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇక్కడ చూసుకుంటే గూగుల్ స్ట్రీట్, ట్రంప్ అవెన్యూ, టాటా రోడ్. సో ప్రస్తుతం దేశంలో కొత్తగా నిర్మాణం అయ్యే రోడ్లకు కానివ్వండి, ఇప్పటి వరకు ఉన్న రహదారులను కానివ్వండి, ప్రభుత్వం కొన్ని ఆలోచనలు అయితే చేసింది. సో వీటికి పేర్లు కూడా కేటాయించడానికి నిర్ణయించుకుంది. సో హైదరాబాద్లోని ప్రధాన రోడ్లకు అంతర్జాతీయ టెక్ కంపెనీలు, ప్రముఖుల పేర్లు పెట్టడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గూగుల్ సేవల్ని గుర్తిస్తూ ఓ ముఖ్య రోడ్డును గూగుల్ స్ట్రీట్ గా పిలవాలని నిర్ణయం. మైక్రోసాఫ్ట్ రోడ్డు, విప్రో జంక్షన్ పేరును కూడా పరిశీలిస్తున్న ప్రభుత్వం ఓఆర్ఆర్ ను ఫ్యూచర్ సిటీతో అనుసంధానించే మార్గానికి రతన్ టాటా పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం. సో అలాగే అమెరికా కాన్సులేట్ రహదారిని డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా మార్చాలన్న ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణమ్మ తర్వాతే గంగమ్మ. అత్యాధునిక నీటి నిల్వ సామర్థ్యం గల జలాశయాలని బేసిన్లలో అగ్రస్థానం. సో 3వ స్థానంలో గోదావరి, 4వ స్థానంలో నర్మదా నదులు. సో అన్ని బేసిన్లలోని జలాశయాలు నీటి నిల్వల సామర్థ్యం 9,105.92 టీఎంసీలు మాత్రమే. సో కేంద్ర జల సంఘం తాజా అధ్యయన నివేదికలో వెల్లడైన విషయాలు ఇవి. గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన ఏర్పాట్లు మనం ఇక్కడ చూసుకోవచ్చు. సుమారు 6,000 మంది సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో అక్కడ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. సో భద్రతా బలగాలు కూడా ఇప్పటికే మోహరించాయి. సుమారు 6,000 మందితో అక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకుంటే పవర్ఫుల్ తెలంగాణ 2047 నాటికి ఉద్గార రహితంగా మార్చడమే తమ లక్ష్యం అంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. 9 రంగాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను కూడా రచించింది. సో తెలంగాణ నెట్ జీరో సంస్థ ఏర్పాటు, 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పెట్టుబడుల ప్రణాళిక, 2047 కల్లా ప్రతి ఇంటికి కనీసం ఒక 1 GB వేగంతో నెట్ అందించే ఒక ప్రణాళిక కూడా ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ డాక్యుమెంట్ లో రూపొందించినట్టు తెలుస్తుంది. అలాగే గ్లోబల్ సమ్మిట్ కు 3 అంచెల భద్రతా వలయం. సో ఇమేజ్ లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవనుంది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. గెలుపు కోసం కలిసి పోదాం.
సో ప్రస్తుతం పంచాయతీ పోరులో కనిపిస్తున్నది ఇది. ఆసక్తికర పొత్తులు, వింత వింత అవగాహనలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతల జట్టు, కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఒప్పందాలు. సో పంచాయతీ ఎన్నికల కోసం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల సీట్ల కోసం పార్టీ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో కలిసి పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ ల నడుమ కూడా ఇదే తంతు జరుగుతుంది. సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం దోహదపడదాం, దోస్తీ చేసుకుందాం అంటూ కూడా ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు. ఒక్కో సీటుకు 4 పోటీ. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 3,911 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది పోటీ చేశారు. సో అలాగే 415 స్థానాలు ఏకగ్రీవం కూడా అయిపోయాయి. ఇప్పటికే 5 చోట్ల రాని నామినేషన్లు. వార్డుల బరిలో 78,158 మంది. ఇక 107 సీట్లకు నామినేషన్లు 0 అంటూ కూడా అధికారులు వెల్లడించారు. రద్దులోనే విమానాలు. సో ఇండిగో విమానాల రద్దు అంశం ఏదైతే ఉందో ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది కొనసాగుతూనే ఉంది, ఇంకా తీరనే లేదు అన్న ఒక ఘటన కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ని మనం ఇక్కడ ఉంది. ఆదివారం 650 సర్వీసులు రద్దు చేసిన ఇండిగో. సో ముందు 1000, ఇప్పుడు 650. సో విమానాశ్రయంలోనే వేలాది మంది పడిగాపులు. సంక్షోభాన్ని సరిదిద్దేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. ఆదివారం ఉదయానికల్లా 610 కోట్ల రీఫండ్ చేశాం. సో 10వ తేదీ కల్లా అన్ని సర్వీసులు నడుపుతాం అంటూ కూడా ఇండిగో స్పష్టం చేసింది ఈ సమావేశం ఆధారంగానే. సో కేంద్ర విధానాల ఫలితమే ఇండిగో సంక్షేమం అంటూ కూడా కాంగ్రెస్ ఎత్తి చూపిస్తుంది. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు అంటూ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో 5,000 విమానాల రద్దు, 8 లక్షల మందికి ఇబ్బంది తలెత్తింది ఇప్పటి వరకు. సో ఇందులో ముఖ్యంగా ఇప్పుడు శబరికి వెళ్లే సీజన్ కావడంతో అయ్యప్ప స్వాములు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. సో మాల వేసుకున్న వాళ్ళలో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉండడంలో వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రతి పత్రికలోనూ ప్రధానంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన అంశమే ఇక్కడ కూడా కనిపిస్తుంది. తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్, అంతర్జాతీయ హంగులతో ఇయాల రేపు సమ్మిట్, ముస్తాబైన ఫ్యూచర్ సిటీ. సో రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రావడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందు చూపిస్తుంది. బీఆర్ఎస్ పని కథం, జూబ్లీహిల్స్ ఓటమితో మరింత డౌన్ ఫాల్ అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన కామెంట్స్ ఇవి. ఊళ్ళల్లో ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదు. సో సర్పంచ్ ఎన్నికల్లో మాకు పోటీనే కాదు, అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ చూసుకుంటే కిషన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు. పాలనలో మార్పు రాలేదు, కేసీఆర్ పోయి రేవంత్ వచ్చాడు తప్ప దోపిడీ ఆగలేదు అంటూ కూడా కామెంట్ చేశారు. సో ప్రజా పాలన కాదు, ఇది ప్రజా వంచన పాలన. దమ్ముంటే హామీల అమలుపై చర్చకు రావాలి. గతంలో సీఎం అండ్ సన్, ఇప్పుడు సీఎం అండ్ బ్రదర్స్ పాలన కొనసాగుతుంది అంటూ ఆయన కామెంట్ చేశారు. బీజేపీ ఫార్మాట్ మారాలి, టెస్ట్ మ్యాచ్ కాదు, 2020 ఆడాలి అంటూ కూడా కామెంట్ చేశారు ఇక్కడ. సో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బీజేపీ మహాధర్నా, అలాగే చార్జ్ షీట్ కూడా రిలీజ్ చేశారు. మరో 79 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, హాస్పిటల్, మెడికల్ కాలేజ్లు, సిహెచ్సిలో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో ఎమర్జెన్సీ కేసుల కోసం 50 ఆసుపత్రులు, స్పెషల్ యూనిట్లు, సర్కార్ వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు ఇవి. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 102 సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నాం. రెండో విడతలో 415 సర్పంచ్లు ఏకగ్రీవమైనట్టు కూడా తెలుస్తుంది. ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్, జాయింట్ చెక్ పవర్ ఉండటమే ఇందుకు కారణం. సర్పంచ్ పోస్ట్ కి కోటా కలిసి రాని చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆశావాహులు. అలాగే వార్డ్ మెంబర్ గా బరిలో నిలిచి ఎలాగైనా ఆ పదవి దక్కించుకోవాలని కూడా ప్లాన్లు ఇస్తున్నారు. సో ఏకగ్రీవమైన వార్డు సభ్యులకు ముందస్తుగా నగదు ఆఫర్లు. మేజర్ పంచాయతీలో 10 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు కేవలం ఒక్క పదవికి మాత్రమే. సో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ గ్రామాల్లో ప్యానెల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. సో జనరల్ సీట్లలోనూ ఇదే పరిస్థితి. అయితే సర్పంచ్ గిరి లేకపోతే ఉప సర్పంచ్ గిరి, సో అయితే అది లేకపోతే ఇది అన్నట్టు కూడా ఆశావాహుల ప్రవర్తన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో లక్షలు గుమ్మరించి ఒక సీట్ ని దక్కించుకుంటున్న ఒక వైనాన్ని ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలో చూడొచ్చు. ఇదే తంతు జరుగుతుంది ప్రతి గ్రామంలోనూ. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకం.